బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నదీ తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. గోదావరి నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్టు కనిపించడంతో విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టగా భూమిలోంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే విగ్రహానికి పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ విషయం తెలియడంతో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బయటికి తీసి అక్కడ పెట్టిన తర్వాత మీరు క్లారిటీగా తీసుకోండి. ఎందుకంటే అనుమతించదు కానీ వాస్తవికంగా మీరు జనాలు కూడా అవుతలేరు కదా. నేను ఒకసారి వాయిస్ ఇస్తా బయటకి. స్వామి స్వామి ఒకసారి బయటకు పంపారు కొంచెం అందరి రవీంద్ర స్వామి బయటకు పంపించారు అందరి. స్వామి కొంచెం అన్నం అనిపించరా. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ స్క్రీన్ పై గమనించవచ్చు. భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్టు పండితులు గుర్తించడంతో వేద మంత్రాల మధ్య గ్రామస్తులు తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అక్కడ భూమిలో నుంచి అమ్మవారి విగ్రహాన్ని వారు తవ్విన అనంతరం బయటకు తీసిన పరిస్థితి. ఇదంతా కూడా వేద మంత్రోచ్చనాల మధ్య జరిగింది. మంచిర్యాల జిల్లాలో తవ్వకాలతోటి అమ్మవారి విగ్రహం పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఉన్నవారంతా కూడా పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు దీనికి సంబంధించి భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టడం జరిగింది. భూమిలో నుంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. బయటికి తీసి అక్కడ పెట్టిన తర్వాత మీరు క్లారిటీగా తీసుకోండి. ఎందుకంటే అనుమతించదు కానీ వాస్తవికంగా మీరు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామం అండి. ఈ గ్రామం నందు 9వ తారీఖు రోజు 600 మంది మఠాధిపతులు పీఠాధిపతులు యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు 10వ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా ముల్కల గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసాదని చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని మనం ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి నాడ వెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈ రోజు అంటే 15వ తారీఖు 12/2020 సోమవారం రోజున ఈరోజు అందరి గ్రామస్తుల సమక్షమునందు భక్తుల యొక్క సమక్షమునందు మా కమిటీ సభ్యుల యొక్క సమక్షమునందు ఈ అమ్మవారిని ఈరోజు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామీజీలు మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో చివరిగా ఒక మాట చెప్పారు. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవికి ఎంత శక్తి అయితే ఉందో ఈ అమ్మవారికి అంత శక్తి ఉంటుంది. మరొక విజయవాడగా ఈ ప్రాంతం అనేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతుందని చెప్పడం నిజంగా మా గ్రామస్తులందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. విజయదుర్గా మాతాకి, విజయదుర్గా మాతాకి. మంచిర్యాల జిల్లాలో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఇర్ఫాన్, చెప్పండి, అసలు మొట్టమొదటిగా విగ్రహం అక్కడ ఉందని ఎవరు గుర్తించారు? అసలు దాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ఏ విధంగా అమలయ్యాయి? మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గోదావరి నది తీర ప్రాంతంలో పురాతన అమ్మవారి విగ్రహం అయితే బయటపడింది. దాదాపుగా 5 అడుగులు ఉన్నటువంటి విగ్రహం 5 అడుగులు ఉంటుందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 9వ తేదీన గోదావరి నది ప్రక్షాళన కోసం వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి పండితులు పీఠాధిపతులంతా కలిసి అక్కడ పూజలు నిర్వహించే క్రమంలో ఆ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. అక్కడ విగ్రహం ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ అమ్మవారు కొలువయ్యారని చెప్పేసి ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అక్కడ పండితులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అక్కడ ఏదైతే విజయవాడ కనకదుర్గాదేవిని పోలినటువంటి
అంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠం అంటే అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు ఇక్కడ వెలుస్తుందని చెప్పేసి ఒక ప్రాంతాన్ని సూచించారని చెప్పేసి అయితే అక్కడ పండితులు చెప్తున్నారు. అయితే ఆ రోజు అదే రోజు విగ్రహం బయటపడాల్సినటువంటి తరుణంలో ఆ పండితులు సూచించిన ప్రాంతంలో అక్కడ తవ్వకాలు చేసేందుకు అది ప్రైవేట్ వ్యక్తి వెంకన్న అనే వ్యక్తికి సంబంధించినటువంటి స్థలం కావడంతో ఆయన అనుమతి తీసుకొని అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ఆయన అనుమతి తీసుకొని ఈ రోజు అక్కడ పండితులు సూచించిన ప్రాంతంలో తవ్వగా అక్కడ నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా అలాంటి విగ్రహం బయటపడింది అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే పురాతన విగ్రహం గోదావరి నది తీర ప్రాంతంలో అక్కడ బయటపడడంతో ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో గ్రామస్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి ఆ విగ్రహాన్ని అమ్మవారి పురాతన విగ్రహాన్ని దర్శించుకోవడానికి గ్రామస్తులు కూడా ఒకసారిగా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటగా అక్కడ విగ్రహం ఉందని చెప్పేసి అయితే పీఠాధిపతులు ఎవరైతే వచ్చారో వాళ్ళైతే గుర్తించి చెప్పడం జరిగింది. సరిగ్గా వారు చెప్పినటువంటి ప్రదేశంలోనే ఆ విగ్రహం అనేది బయటపడిందని అక్కడి స్థానికులు అలాగే అక్కడ పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. బయటకు తీసి అక్కడ పెట్టిన తర్వాత మీరు క్లారిటీగా తీసుకోండి. ఎందుకంటే అనుమతించదు కానీ వాస్తవికంగా మీరు ఇక జనాలు కూడా అవుతలేరు కదా. నేను ఒకసారి వాయిస్ ఇస్తా బయటకి. స్వామి స్వామి ఒకసారి బయటకు పంపారు కొంచెం అందరి స్వామి బయటకు పంపించాలి అందరికి.